క్రాస్ కట్ బ్లౌజ్. ఇప్పుడు ఏదైతే మనం వర్క్‌షాప్‌లో క్రాస్ కట్ బ్లౌజ్ చెప్తున్నామో, దానికి సంబంధించిన మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి? దానికి సంబంధించింది బ్లౌజ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి? అంటే మనం చాలామంది బ్లౌజ్ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా డీప్‌గా పెట్టుకుంటాం మనం. ఈ డీప్‌గా పెట్టుకున్న నెక్‌ని షోల్డర్ జారకుండా ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఫస్ట్ పాయింట్. ఆర్మ్ హోల్ దగ్గర ఫోల్డింగ్స్ రాకుండా ఎలా ఫిక్స్ చేసుకోవాలి? నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అనేది మన వీపు అంటే మన ఈ షోల్డర్ పార్ట్‌కి తగ్గట్టు ఈ షోల్డర్ ఎంతుండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన నెక్కు జారకుండా ఆర్మ్ హోల్ నీట్‌గా మనం కూర్చోవాలి. నీట్‌గా చూడగానే బ్లౌజ్ అందంగా కనిపించాలి అంటే మెయిన్ పార్ట్ మనకి రోల్ చేసేది ఏంటి అంటే నెక్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ పార్ట్. ఈ 2 నీట్‌గా ఉన్నప్పుడే మన బ్లౌజ్ అనేది చూడడానికి అందంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో మీరు క్రాస్ ఎంత తీసుకోవాలి అంటే మన కప్ సైజ్‌ని బట్టి ఎంత క్రాస్‌లో పెడితే క్లాత్ అనేది ఎంత సాగాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు నేర్చుకోగలుగుతారు. 2 డేస్ వర్క్‌షాప్‌లో 3 వెరైటీస్ నేర్పించడం జరుగుతుంది. ఈ 3 వెరైటీస్ ఏంటి అంటే ముఖ్యంగా మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేది ప్లాజో అండ్ స్ట్రెయిట్ కట్ కుర్తీ, దాంతో పాటు క్రాస్ కట్ బ్లౌజ్. ఈ క్రాస్ కట్ బ్లౌజ్‌కి సంబంధించి ఫ్రంట్‌లో ఎలా తీసుకోవాలి? బెల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవ్వాలి? ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి? నీట్‌గా ఎలా ఫిక్స్ చేసుకోవాలి? ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది సెంటర్ డాట్ వేస్తూ ఉంటారు. ఆ సెంటర్ డాట్ వేసినప్పుడు దాన్ని చెస్ట్ మీదకి లాగేస్తూ ఉంటారు. అదేమో ఫ్లాట్ అయిపోతుంది. లేకపోతే సైడ్‌లో లూజ్ అయిపోతుంది. ఫ్రంట్, బ్యాక్ అటాచ్ అవ్వకుండా అన్‌ఈవెన్‌గా ఉంటుంది. మనం స్ట్రెయిట్ లైన్ వేసినప్పుడు లోపల ఖర్చు అనేది ఎంత పెట్టాలి? ఇన్ని డీటెయిలింగ్ మీకు చెప్పడం జరుగుతుంది 2 డేస్ వర్క్‌షాప్‌లో. ఇంకా డీటెయిలింగ్‌గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. 3 వెరైటీస్ 2 డేస్‌లో నేర్చుకునే అవకాశం.